అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. ఈరోజు శ్రీచక్రానికి లేదా దేవి అమ్మవారికి ఏదైనా అమ్మవారి విగ్రహానికి నిత్య అభిషేకాన్ని ఎలా చేస్తానో చూపిస్తాను. అయితే ఈ మాట వినగానే అందరికీ ఫస్ట్ వచ్చే డౌట్ ఏమిటంటే ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవచ్చా అని. ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవచ్చా లేదా అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. అంటే దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. నేను శ్రీచక్రం గురించి చెప్పే అంత పెద్ద పండితురాల్ని కాదు, కానీ నేనెలా నియమం పాటిస్తాను అనే విషయాన్ని నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో మాత్రం ఆ విషయాన్ని తప్పకుండా చెప్తాను, కానీ మొదట పూజా విధానాన్ని చూపిస్తాను. శ్రీచక్ర పూజ కానీ ఏదైనా అమ్మవారి విగ్రహానికి నిత్య అభిషేకం అనేది చాలా సులువుగా ఈజీగా ఉండే వస్తువులతోటి చూపిస్తాను. కాకపోతే మనము ఏదైనా అభిషేకం చేయాలంటే ఫస్ట్ ఆవు పాలకి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. ప్రతిరోజు మనకు ఆవు పాలు దొరకవు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. అంటే పంచామృతాలతో చేయడం అనేది స్కిప్ చేస్తున్నాను. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేది పసుపు. పసుపుని గంగలో కలిపి ఓన్లీ పసుపుతోటి అభిషేకం కూడా చేసుకోవచ్చు. కానీ ఇంకా శక్తివంతమైంది ఆవు పాలు లేకపోయినా పంచామృతాలు లేకపోయినా అమ్మవారికి సుగంధమైన జలం అంటే చాలా ఇష్టము. అవి కూడా ఎడిబుల్ అయి ఉండాలి. ఎందుకంటే మనం మళ్ళీ తీర్థంగా స్వీకరిస్తాం కాబట్టి. నిత్య పూజకి మీరు చిన్న కలశము లేదా రాగి చెంబు, ఇత్తడి చెంబు అలా ఉంటాయి కదా, వాటిని చక్కగా గంధము పసుపు బొట్లు పెట్టేసి దాంట్లో మీరు గంగని నింపి మీకు వీలు ఉన్నప్పుడల్లా ఒక తమలపాకుని వేయండి. తమలపాకుతోటే మనం అభిషేకం చేస్తాము. ఎందుకంటే మన అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా భావించి చిన్న అమ్మవారిగా అమ్మవారికి సుత్తి మెత్తనగా మనము అభిషేకం చేస్తున్నట్టుగా భావన చేస్తూ మనము అభిషేకం చేస్తాము. అయితే అభిషేకం చేయడానికి కొన్ని ద్రవ్యాలు మీకు చూపిస్తాను. పసుపు, కుంకుమ, గంధము, ఇంకా లవంగము, దాల్చిన చెక్క పౌడరు, జువ్వాది పౌడరు, ఇంకా అమ్మవారికి చలువ చేయడానికి పచ్చ కర్పూరము, అది కూడా భీమసేని కర్పూరం అని దొరుకుతుంది, అది దొరికితే తీసుకోండి. ఇంకా రోజ్ వాటర్లో మీకు దొరికితే గనక 2 కుంకుమ పువ్వు పలుకులు వేయండి. చక్కగా అంతా కలపడం అయిపోయింది కదా అని వెంటనే అమ్మవారికి అభిషేకం చేస్తారు. కానీ అలా చేయకూడదండి. ఎప్పుడైనా సరే మనము అభిమంత్రించాలి. అభిమంత్రించిన జలంతో అభిషేకం చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్తూ మీరు శ్రీచక్రానిక లేదా ఏ అమ్మవారికైతే చేస్తున్నారో ఆ అమ్మవారి నామం కంటూ ఒక మంత్రం ఉంటుంది కదా. ఇప్పుడు రాజరాజేశ్వరి దేవి, లక్ష్మీదేవి ఇలా ఉన్నారనుకోండి. రాజరాజేశ్వరి దేవి వీళ్ళందరికైతే మనం శ్రీమాత్రే అనుకుంటాము. లేదు అంటే వాళ్ళకు ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని చెప్తాము. లక్ష్మీదేవి అయితే మీరు లక్ష్మీదేవికి సంబంధించి ఏదో ఒక మంత్రం కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ ఉంటారు. ఆ మంత్రాన్ని చెప్తూ మీరు స్పూన్ తోటి ఇలా పైకి కిందకి వాటర్ని పైకి కిందకి అనుకుంటూ ఒక 9 సార్లు కానీ 11 సార్లు కానీ అభిమంత్రించాలి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. ఇలా అభిమంత్రించిన జలాన్ని పక్కన పెట్టుకొని ఫస్ట్ మీరు ఏ శక్తి దేవతకైనా, లలితాదేవికి కానీ వేరే ఏ దేవీ దేవతకైనా ఫస్ట్ పూజ చేస్తే ఫస్ట్ మీరు గణపతికి కాలభైరవ స్వామికి కూడా దండం పెట్టుకోవాలి, లేదా కాలభైరవ అష్టకం చదువుకోవాలి. లలితా సహస్రనామాలు చదివే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ పని చేయాలి. అప్పుడే మీకు 100కి 100% ఫలితాలు లభిస్తాయి. మొన్న కాశీకి వెళ్ళినప్పుడు కాలభైరవ స్వామి చిన్న చిత్రపటం తీసుకున్నానండి. నేను కాలభైరవ అష్టకం చదువుకొని లలితా సహస్రనామాలు కానీ వేరే ఏ పూజ అయినా స్టార్ట్ చేస్తాను. అలానే మీరు కూడా ఖచ్చితంగా గణపతి తర్వాత కాలభైరవ స్వామికి, ఈ ఇద్దరికి అయిన తర్వాతనే మీరు అభిషేకాలు మిగతా పూజా కార్యక్రమాలన్నీ కొనసాగించాలి. ఈ విషయం మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే లలితా సహస్రనామాలు చదివి పూజ చేస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా కాలభైరవ స్వామికి దండం పెట్టుకొని తలుచుకొని ఆ తర్వాతనే పూజ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనము అభిషేకం ఎలా చేయాలో చూపిస్తాను. శ్రీచక్రము లేదా ఏదైనా సరే అమ్మవారి విగ్రహాన్ని తమలపాకు మీద పెడితేనే చాలా మంచిది. నేను ఇక్కడ కదంబం పెట్టాను, కానీ కదంబం ఆకు పెట్టాను, కానీ మీరైతే తమలపాకులు పెట్టండి. ఇక్కడ అభిషేకం చేస్తూ మీకు ఇష్టమైన మంత్రము, మనం ముందు మాట్లాడుకున్నాం కదా, మీకు ఇష్టమైన మంత్రము లేదా స్తోత్రం చెప్తూ మీరు ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు. లేదా శ్రీ సూక్తం వస్తే శ్రీ సూక్తం చేసుకోండి.
నేనైతే శ్రీచక్రం తెచ్చుకోవడానికి ముందే చాలా పట్టుదలతో ఒక 1 ఇయర్ నేర్చుకున్నాను శ్రీ సూక్తము. ఎన్ని మిస్టేక్స్ పోయాయో, ఎంతమందితోటి కరెక్షన్ చేయించుకున్నానో, లాస్ట్కి ఒక గురువు దగ్గర కరెక్షన్ అయిపోయింది, ఉపదేశం కూడా అయిపోయింది. నేను అందుకనే నా దగ్గర శ్రీచక్రంని చాలా మంచిగా పెట్టుకుంటాను, చాలా ధైర్యంగా పెట్టుకుంటాను. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాదప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసో ఓస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత శుద్ధమైన జలంతో శ్రీచక్రాన్ని కడిగి మంచి శుద్ధమైన ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడిచి మళ్ళీ ఒక వెండి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకు మీద పెట్టాలి. నేనైతే ఇక్కడ కదంబం పత్రం మీద వేశాను, మీరైతే తమలపాకు మీద వేసుకోండి. నేను ఇక్కడ ట్రయాంగిల్ ఉంటుంది కదా, దాన్ని కిందకి కోణం వచ్చేలాగా పసుపుతో గంధంతో వేస్తాను. ప్రతిరోజు వేయకపోయినా శుక్రవారం మాత్రం ఖచ్చితంగా ఇలానే వేసి దాని మీద శ్రీచక్రాన్ని పెడతాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శ్రీచక్రంలో ఇక్కడ స్క్వేర్ టైప్లో ఉంది చూడండి, అది గణపతి, సూర్యుడు, ఇక్కడ సూర్యుడి పైన విష్ణువు, మళ్ళీ అక్కడ రైట్ సైడ్న శివుడు, మధ్యలో అమ్మవారు ఉంటారు. ఇంకా మనం పూజ అంతా ఇక్కడే చేసుకోవచ్చు, నలుగురికి పూజ చేసి అమ్మవారికి చేయొచ్చు. అభిషేకం తర్వాత ఒక చిన్న పూజా విధానం ఉంటుందండి, ఒక 2 నిమిషాలు పడుతుంది. చాలా శక్తివంతమైనది, అమ్మవారికి చాలా ఇష్టమైనది కూడా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కాకపోతే ఎవరెవరు చేయొచ్చు అంటే ఓన్లీ శ్రీచక్రం ఉన్న వాళ్ళే చెయ్యాలా అని మీకు డౌట్ వస్తుంది. అది అలా కాదండి. శ్రీచక్రం ఉన్నా లేకపోయినా, లలితమ్మవారి విగ్రహం ఉన్నా, లలితమ్మవారి చిత్రపటం ఉన్నా కూడా ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చు. ఎలాగో ప్రతి ఒక్కరి పూజా గదిలో పసుపు ఉంటుంది కదా, కొంచెం పసుపుని చిన్న గిన్నెలో తీసుకొని దాన్ని ముద్దలాగా తీసుకొని శ్రీచక్రం ఉన్న వాళ్ళైతే ఫస్ట్ శ్రీచక్రం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు చిన్నగా ఒక బఠానీ గింజంత సైజు పసుపు ముద్దని శ్రీచక్రం మొదట్లో ఇలా పెట్టొచ్చు. లేదా మాకు పర్వాలేదండి, మేము చాలా బాగా పూస్తాము అన్నప్పుడు ఇలా మొత్తం కూడా పసుపుని అద్దొచ్చు, ఇంత ముద్ద తీసుకొని. నేనైతే రోజు చిన్నగా పెట్టి శుక్రవారం మాత్రము ఇలా చేస్తాను, అంటే గుండ్రంగా ఇలా అద్దుతాను అనమాట. శుక్రవారం ఎక్కువ పసుపు తీసుకొని అద్దుతాను. సరే, ఇంకా శ్రీచక్రం లేని వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళ దగ్గర విగ్రహమో చిత్రపటమో అమ్మవారిది చిత్రపటమో ఉంటుంది కదా, వాళ్ళు ఎలా పెట్టాలి అంటే, ఎంత సైజు కావాలి అంటే పసుపు ముద్ద మీకు ఎంత సైజు చేస్తే మీకు సంతోషంగా అనిపిస్తుందో, అమ్మవారి దగ్గర పెట్టాలి అనిపిస్తుందో అంత సైజు పసుపు ముద్ద తీసుకొని అమ్మవారి చిత్రపటం వద్ద కానీ లేదా అమ్మవారి విగ్రహం దగ్గర కానీ తమలపాకు మీద అమ్మవారి దగ్గర ఉంచాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలండి. క్రొత్త పసుపు ముద్ద అమ్మవారి దగ్గర పెడుతూ పాతది మన సింహద్వారం యొక్క గడపకి రాయాలి. ఇప్పుడు అర్థమైందండి మీకు? మీ సింహద్వారం యొక్క గడపకి ఎంత పసుపు రాస్తే మీకు అక్కడ సరిపోతుందో అంత ముద్దని ఇక్కడ మీరు సమర్పించండి. అప్పుడు మిగిలిన పసుపుని ఏం చేయాలి అనే డౌట్ మీకు రాదు. ఇలా శ్రీచక్రానికి పసుపు అద్దిన తర్వాత లేదా అమ్మవారి దగ్గర పసుపు ముద్ద పెట్టిన తర్వాత నేను ఒక చిన్న స్తోత్రం చదువుతాను. అదేమిటంటే శ్రీ లలితా పంచరత్నము. అమ్మవారిని మార్నింగే ఇది తలుచుకోవడం వల్ల చాలా చాలా మంచిదండి. ఈ చిన్న స్తోత్రం చదివిన తర్వాతనే మీరు ఏమైనా చదువుకోండి. అదేనండి లలితా పంచకము. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృద్ధల మౌక్తిక శోభినాశం అని ఉంటుంది కదా, ఆ శ్లోకాన్ని అంటే ఆ శ్లోకం కాదు, ఆ పంచకాన్ని మొత్తం చదవండి. ఇంకా ఈ పసుపు ముద్దని పెడుతూ ఆ పంచకాన్ని చదివితే ఇంకా మీకు మీ ఇంట్లో ఏమేం చేంజెస్ ఉంటాయో అనేది మీకు కొద్ది రోజులకి మీకే అర్థమవుతుంది. ఇలా చేయటం వల్ల ఫస్ట్ మీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతతో కూడిన చిన్న చిన్న శుభవార్తలు వింటూ ఉంటారు. మీరు అనుకున్నవి మెల్లమెల్లగా ఒక్కొక్కటి నెరవేరడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ తప్పకుండా చేంజెస్ అయితే ఉంటాయండి. అవి ఏమి అనేది ఎవరికి వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఏ గృహిణి అయితే ఈ పూజ చేసుకుంటారో వాళ్ళకి ఏమేమి అనుభవాలు ఉంటాయో వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఎందుకంటే మీ కామెంట్స్ చూసే వేరే వాళ్ళు పూజలు చేస్తారు.
నేను చెప్పిన దానికంటే మీ అనుభవాల్ని ఫాలో అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మిమ్మల్ని ఒకరు ఇన్స్పైర్ అయ్యి మీ వల్ల ఒక గృహిణి తన ఇంటిని చక్కదిద్దుకుంటుంటే అది చూసిన అమ్మవారు ఎంత ముచ్చట పడుతుందండి. అందుకే మనమందరం కూడా పాజిటివ్గా ఆలోచిద్దాము. ఇది నిత్య పూజ కాబట్టి నైవేద్యాలు పెద్దగా చేసే అవసరం లేదండి. పానకము, వడపప్పు, ఫ్రూట్సు, డ్రై ఫ్రూట్సు ఇలా ఏమైనా పెట్టచ్చు. కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి మీరు దేవీ దేవతలకు కానీ దేవుళ్ళకి మీ పూజా గదిలో మీరు ఏ ఏ నైవేద్యాలు సమర్పిస్తున్నారో అవి మాత్రం పెట్టండి. ఇప్పుడు కొత్తగా నేను చెప్పాను ఒకరు చెప్పారు అని మాత్రం చేసి పెట్టొద్దు. మీ ఇంట్లో దేవునికి ఏ నైవేద్యం ఏ విధానం అలవాటు చేశారో అదే విధానాన్ని పాటించాలి. అలానే శ్రీచక్రాన్ని అందరూ ఇంట్లో పెట్టుకోవచ్చా అనే కదా మీ అందరికీ డౌటు. దానికి శ్రీచక్రం పెట్టుకోవాలి అంటే ఫస్ట్ నియమం చెప్తున్నానండి. పూజా గది మాత్రం తప్పకుండా సపరేట్ ఉండాలి ఒకటి. అలానే శ్రీచక్రం ఉంది ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉంది, పూజా గది కూడా సపరేట్ ఉంది. అలాంటి వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు లోపలికి వెళ్ళొద్దండి. మీరు బయటికి వెళ్ళొస్తారు, ఎంతోమందిని తగులుతారు చేస్తారు కదా. నేనైతే మళ్ళీ సాయంత్రం స్నానం చేసిన తర్వాతనే మళ్ళీ పూజా గదిలోకి అడుగు పెడతాను. ఏమంటే అది తీసుకోవడము, లోపలికి వెళ్ళి బుక్ తీసుకోవడము అలా అంతా ఇష్టం వచ్చినట్టు నేను చెయ్యను. అలానే శ్రీచక్రం ఉన్న చోట చాలా శుభ్రత ఉండాలి. ఆ ప్రదేశం అంతా కూడా చక్కని సువాసనలతోటి నీట్గా ఉండాలి. సరే అండి, మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.